ఓం శ్రీ సాయిరామ్. సాయిబంధులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, ఇప్పుడే ఒక వీడియో చూశాను. సోదరుడు దువ్వాడ శివప్రసాద్ గారు అనుకుంటాను, ఓ చక్కటి వీడియో చేశారు. సాయి భక్తులకు, సాయిబాబా వారిని వ్యతిరేకిస్తున్న వారికి ఉన్నవి లేనివి కల్పించి దుష్ప్రచారం చేస్తున్న వారికి కూడా ఒక చిన్న సూచనతో సయోధ్య కుదిరేలా చేశారు. నిజానికి శివప్రసాద్ గారు చెప్పిన దానిని సాయి భక్తులు, సాయి మందిర వాళ్ళు అంగీకరించడానికి ఎటువంటి అభ్యంతరం ఉండే అవకాశమే లేదు. 100% అంగీకరిస్తారు. అటువంటిది వారు చెప్పిన సూచన. కానీ దానిని లలిత్ కుమార్ కానీ, లేదా మాధవీలత గారు కానీ, లేదా ఇంకా ఇతర బాబా గారి మీద వ్యతిరేక ప్రచారం విషం కక్కుతున్నటువంటి వాళ్ళు అంగీకరిస్తారా? ఆ విధంగా శివప్రసాద్ గారు వారికి కూడా చెప్పి, వారు చెప్పినటువంటి ఆ ఒక్క సూచనను సాయి మందిరాల వాళ్ళు నిర్వహించుకుంటే, ఏర్పాటు చేసుకుంటే, సర్దుకుంటే ఈ సమస్య ఇక్కడితో ముగిసిపోతుందంటే మాకన్నా సంతోషించే వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే లలిత్ కుమార్ ఏం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో మాకు తెలియదు. కానీ చాలా ఇప్పుడు శివప్రసాద్ గారి మాటల్లో చెప్పినప్పుడు ఎంతోమంది ప్రవచకులు బాబా గారి గురించి దేవుడు అని చెప్పారు, సద్గురు అని చెప్పాడు, మహాత్ముడు అని చెప్పారు. ఓకే, వారు ఏ సందర్భంలో చెప్పారు, ఏ వేవ్లో చెప్పారు, అవగాహనతో చెప్పారా అని వారికి ఉన్నటువంటి సందేహాలను అవగాహనతో చెప్పారు. సరే, నాకు తెలిసినంత వరకు బాబా గారి మీద ప్రవచనాలు చెప్పిన వాళ్ళు వేవును బట్టి చెప్పేవాళ్ళు కాదు. నా వరకు వారు జ్ఞానులు, సాధకులు, భక్తులు. శివప్రసాద్ గారు జాగ్రత్తగా ఆలోచిస్తే వాళ్ళందరూ కూడా గొప్ప ఉపాసకులు. ఒక చాగంటి కోటేశ్వరరావు గారు కావచ్చు, ఒక గరికపాటి గారు కావచ్చు, ఒక సామవేద షణ్ముఖ శర్మ గారు కావచ్చు, లేదా మీ గురువు గారు కావచ్చు, వీళ్ళందరూ గొప్ప ఉపాసకులు. అంటే సనాతన ధర్మంలో సనాతన దైవాలను అమితంగా ప్రేమిస్తూ ఉపాసన చేసే గొప్ప సాధకులు. వారు ఎవరి మెప్పు కోసమో లేదా 10 రూపాయల కోసమో మీరనుకుంటున్నట్టుగా ఒక ముస్లిం వేషంలో కనిపించే ఒక వ్యక్తిని ఒక గొప్ప సాధు సత్పురుషుడిగా, మన సనాతన ధర్మానికి సంబంధించిన వ్యక్తిగా, పరబ్రహ్మ స్వరూపంగా అంగీకరిస్తూ చెప్పే అవకాశమే ఉండదు. మీరు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. ఎందుకంటే మీకు కూడా వాటి మీద కావలసినంత అవగాహన ఉంది. కాబట్టి వారు వేవును బట్టి లేదా ఇంకో స్వార్థంతో చెప్పి ఉంటారనే మాట వారిని అవమానించినట్టు అవుతుంది. కాబట్టి అది సరైన పద్ధతి కాదు, ఆలోచన కాదని నా ఉద్దేశం. ఓకే, మీ ఆలోచన మీకు ఉండొచ్చు, తప్పులేదు. కనుక సాయి భక్తులు మందిరాలలో బాబాగారి పాదాల చెంత హిందూ దేవతలకు సంబంధించిన శివుడో, రాముడో, కృష్ణుడో, అమ్మవారో వారి పాదాలకు ఇంకా ఆయన చక్కగా ఒక మాట చెప్పాడు. అంటే చాలా ఖచ్చితంగా ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పాలి. ఒక నిజాయితీ కనిపించింది. బాబాగారి పాదాల దగ్గర వారి పాదుకలకో లేదా పాదానికో తగులుతూ అలా పెట్టి ఉంటే మీరు వాటిని అక్కడి నుంచి కొద్దిగా పక్కకు తొలగించి ఏర్పాటు చేయండి. వారికి సముచితమైన స్థానంలో వాళ్ళని ఏర్పాటు చేసేలా చెప్పండి మందిర నిర్వాహకులకు అన్నారు. చక్కటి సూచన కదా. దీనికి తర్కం ద్వారా పోతే తర్కం చేయొచ్చు. నేను కూడా తర్కంతో మాట్లాడేవాడిని. కానీ ఇక తర్కం వద్దు. తర్కం మాట్లాడే కొద్దీ కూడా వ్యవహారం పెరుగుతూ పోతుంటుంది. కాబట్టి వారు తర్కంలో కూడా వ్యక్తిగతంగా మన ఇంట్లో బాబా గారిని, ఇతర దేవతల్ని
మన ఇష్టం వచ్చినట్టుగా పెట్టుకోవచ్చు, ఎందుకంటే మనకు ఎటువంటి భేదభావం లేదు కాబట్టి. బాబాకు ఇతర గురువులకు ఒక చిన్న తేడా ఏమిటంటే, ఎందుకు జరిగింది ఇలా, ఎవరికి జరిగింది, ఎందుకు జరిగింది ఇలా. రమణ మహర్షి గారిని మనం రాముడు అనట్లేదు, కృష్ణుడు అనట్లేదు, శివుడు అనట్లేదు, అమ్మవారు అనట్లేదు, రామకృష్ణ పరమహంస గారిని అనట్లేదు. బాబా గారిని ఎందుకు అంటామంటే, వారి చరిత్ర ఆధారితంగా చూసినప్పుడు వారు అనేక మంది భక్తులకు వారి ఇష్టదైవాల రూపంలో సాక్షాత్కరించటం వలన బాబా గారిని ఆయా దేవతలుగా కూడా భావించి పూజించుకునే సంప్రదాయం వచ్చేసింది. ఈ సంప్రదాయం ఇప్పటిది కాదు, బాబాగారు ఉన్నప్పటి నుంచి బాబాగారి పేరు మీద వారికి రాయబడినటువంటి హారతుల్లో కూడా వారిని పాండురంగడిగా, రాముడిగా, కృష్ణుడిగా, శివుడిగా ఇలా భావన చేసి హారతులు పాడుకున్నారు. సరే, ఆనాడు ఈ సమస్య లేదు కాబట్టి అది చెల్లుబాటు అయింది. మొన్నటిదాకా కూడా చెల్లుబాటు అయింది. ఒక 10 సంవత్సరాల నుంచి కొద్దిగా తేడా వచ్చింది. కొంతమంది అబ్జెక్షన్ చెప్తున్నారు. ఆయన్ని ముస్లింగా భావిస్తున్న వాళ్ళు కావచ్చు, లేదా ఆయన గురువుగా భావిస్తున్న వాళ్ళు కావచ్చు. మన దేవతలు రాముడు, కృష్ణుడు చాలా గొప్ప కదా, అంత గొప్ప మన దైవాల్ని ఒక గురువు గారి పాదాల దగ్గర కానీ లేదా ఇంకో రకంగా కానీ ఎలా పెడతారు అనేది వాళ్ళకి అబ్జెక్షన్ అయింది. ఓకే, వారి యొక్క మనోభావాలను కూడా మనం గౌరవించాలి. మనకి ఇష్టమైంది మన ఇంట్లో చేసుకోవచ్చు, కానీ బహిరంగ ప్రదేశాల్లో చేయకూడదు. ఇది మనకు కూడా తెలిసిన విషయమే. కాకపోతే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, కావాలని ఎవరు మన దేవీ దేవతల్ని, ఎందుకంటే అక్కడ చేసే పూజలు చేసేదే బ్రాహ్మణులు, పూజారులు ఎవరు బ్రాహ్మణులు కదా, వారు తమ ఆరాధ్య దైవాలైన రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుణ్ణి తీసుకెళ్ళి బాబాగారి పాదాల దగ్గర పెడతారా? వారికి ఆ భావంతో, అంటే వీరు ఎక్కువ వారు తక్కువ అనే భావంతో కాదు, కేవలం ఆ పీఠం మీద మన సనాతన దైవాలను కూడా పూజ చేయాలి, ఆరాధన చేయాలి. ఎందుకంటే వాళ్ళు మన బ్రాహ్మణులు, మన పూజారులు, మన సనాతన ధర్మాన్ని ఇష్టపడేవాళ్ళు కాబట్టి బాబాగారు ఉన్నా మన దైవాలను కూడా మనం పూజ చేసుకోవాలి, అప్పుడే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకు అని నాకు తెలిసి ఆ బ్రాహ్మణులు, పూజారులు ఏర్పాటు చేసిన వ్యవస్థ. ఎక్కడికి పోయినా ఏ గుళ్ళో ఉన్నా శివుడికి పూజ చేయాలి, రాముడికి పూజ చేయాలి, కృష్ణుడికి పూజ చేయాలి, అమ్మవారికి పూజ చేయాలి, విఘ్నేశ్వరుడికి పూజ చేయాలి. ఇది మన సనాతన ధర్మంలో మనం ఆచరిస్తున్నది, దాని ద్వారా ఆనందిస్తున్నది. కాబట్టి వాళ్ళు బాబా గుళ్ళో ఉన్న ఒక్క బాబానే పూజ చేసి ఆనందించే అవకాశం వారికి ఉండదు. కాబట్టి అక్కడ కూడా మన సనాతన దైవాలను ఏర్పాటు చేసుకొని అక్కడికి వచ్చే భక్తుల చేత కూడా మన సనాతన దైవాలను ఆరాధింప చేస్తూ ఆనందిస్తుంటారు పూజారులు, బ్రాహ్మణోత్తములు. ఇది దాని అంతరార్థం. వాళ్ళు ఒక బాబాను ఒక్కరినే పూజింపచేస్తే దాని ద్వారా ఏమవుతుందో కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. బాబాగారు ఒక్కరినే పూజించడానికి అలవాటు పడితే భక్తులు, దాని ద్వారా ఏమవుతుందో కూడా ఆలోచించుకోవాలి. దానివల్ల కూడా ఒక ప్రమాదం ఉంటుంది. మా సాయి సమాజంలోనే ఒక వర్గం వారు కేవలం సాయిబాబా 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 అనే నామం తప్ప ఇంకోటి పలకరు. మీరు కోరుకుంటున్నది అక్కడ జరుగుతుంటుంది. శరత్ బాబు గారి ఈ మార్గంలో వారి భక్తులు, వారిని అనుసరించిన వాళ్ళందరూ కూడా బాబా నామం తప్ప ఇంకొక నామం యాడ్ చేయరు బాబాకి. అలాగే వేరే రూపాలని వేటిని అక్కడ యాక్సెప్ట్ చేయరు. మీరు కోరుకున్న విధంగానే జరుగుతుంది. ఒకసారి ఆలోచించండి. అలా జరిగినప్పుడు వారి ఇళ్లల్లో కూడా చాలామంది ఇళ్లల్లో మన సనాతన దైవాలకు సంబంధించిన విగ్రహాలు తొలగించడం జరిగింది. ఎప్పుడైతే మనం ఒకే నామాన్ని, ఒకే రూపాన్ని ఆరాధన చేస్తామో, అలవాటు పడతామో, మిగతావన్నీ నెమ్మదిగా తొలగిపోతాయి. అంటే మన సనాతన దైవారాధన ఆగిపోతుంది. అదే మీరు కోరుకుంటే చేయగలిగింది ఏమీ లేదు. దానివల్ల మాలాంటి వాళ్ళకు వచ్చే నష్టం కూడా లేదు. ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది. ఈ ఆధ్యాత్మిక మార్గంలో, సాధనా మార్గంలో, ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఎవరిష్టం వాళ్ళది. ఈ ప్రపంచంలో జరుగుతున్న వింతలు, విశేషాలని సాధకులు ఎప్పుడు, భక్తులు ఎప్పుడు పట్టించుకోరు. వారి లోకమంతా వారి ఇష్టదైవం, వారి ఆనందం అంతే. కాబట్టి బాబాగారితో పాటు మన సనాతన దైవాల్ని పూజిస్తూ ఉంటే అవి వద్దు, బాబాను ఒక్కడినే పూజించుకోండి, బాబానామం ఒక్కటే పలకండి అని మీరు అనడం ద్వారా అప్పుడు మళ్ళీ మీరే అంటారు, మన హిందువుల్లో చాలామంది బాబాని మాత్రమే పూజిస్తూ, బాబా నామమే జపిస్తూ మన దేవతలను మర్చిపోయారు అని మళ్ళీ మీరే అంటారు. అదొకసారి ఆలోచించుకోండి శివప్రసాద్ గారు బాగా. ఎందుకంటే సున్నితమైన విషయం, చాలా లోతుగా, చాలా విశాల దృక్పథంతో, దూరదృష్టితో ఆలోచించండి.
బాబాగారిని పూజిస్తూ మన దైవాలను పూజించటం హిందువులకు మంచిదా, బాబాగారిని ఒక్కరినే పూజిస్తూ హిందూ దేవతలను వదిలేయడం మంచిదా ఆలోచించి అది నిర్ణయం చేసుకోండి. ఎందుకంటే మీరు కూడా ఏమి దాన్ని గట్టిగా ఏం చెప్పలేదు, మీ ఇష్టం అన్నారు. కానీ నేను జస్ట్ మీకు జరగబోయేది చెప్తున్నాను. మందిరాల్లో మాత్రం మీరు చెప్పినట్టుగా బాబాగారి పాదాల కింద సనాతన దైవాలను ఉంచకూడదనే దాన్ని అందరూ యాక్సెప్ట్ చేస్తారు, తప్పకుండా అందరూ ఆచరిస్తారు. నాకు మందిరం లేదు, నా మందిరంలో నేను అటువంటి ఆచరణ చేసింది లేదు. కానీ మందిరాల ఉన్న వాళ్ళతో ఇప్పుడు తెలంగాణ మందిరాల ఐక్య వేదిక ఉంది, వాళ్ళని పిలిపించుకోండి, వాళ్ళు మీరు కలిసి ఒక చోట కూర్చోండి, చక్కగా మీ ప్రతిపాదన వారి ముందు పెట్టండి, దాంతో ఈ సమస్యకు పరిష్కారం చూపించండి. ఎందుకంటే మీ వైపు ఉన్న మీకు బాగా క్లోజ్గా ఉండే కొంతమంది సోదరులు ఇలా మాట్లాడలేదు. ఈ సమస్య ఇంత పెద్దగా ఎందుకయిందంటే ఇలా మాట్లాడలేదు. ఏదైనా మాట్లాడే పద్ధతిని బట్టి సమస్యలు పరిష్కారం అవుతాయి, మాట్లాడే పద్ధతిని బట్టి సమస్యలు పెద్దవి అవుతాయి. లలిత్ కుమార్ మాట్లాడిన మాటలు, అతని వెటకారం, బాబాను దూషించిన విధానం, బాబా మీద వేసిన అభాండాలు, సచ్చరిత్రం చదువుతూ దాన్ని చేసిన అవహేళన, ఇవన్నీ కూడా సరైన విధానం కాదు. సమస్య పరిష్కారం కావడానికి ఇది మార్గం కాదు. ఎందుకంటే చూసే దృష్టిని బట్టి కదా ఉండేది. నేను చాలాసార్లు చెప్పాను, మన యొక్క పురాణాల్లో కృష్ణ పరమాత్మ చేసిన అనేక లీలలు అర్థం కాక కొందరు, అర్థమైనా దాన్ని వక్రభాష్యం చెబుతూ ఇలాంటి వాడా దేవుడు అని చెప్పి ఎగతాళి చేసే పరమతాల వాళ్ళు చాలామంది ఉన్నారు, మీకు తెలియంది కాదు. ఎందుకంటే నచ్చనప్పుడు దాంట్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని తీసుకోవడానికి ఒప్పుకోరు, పై దాన్ని తీసుకొని ప్రచారం చేయాలని చూస్తారు. కాబట్టి లలిత కుమార్ కానీ మాధవలత గారు కానీ వీళ్ళందరూ కూడా కావాలని పనిగట్టుకొని ఆ కథల్లో ఉన్న అంతరార్థం జోలికి వెళ్లకుండా పైన ఉన్నదాన్ని మాత్రమే ప్రచారం చేసి బాబా మీద బురద జల్లే ప్రయత్నం విపరీతంగా చేశారు. సరే, దానికి మా వంతు మేము సమాధానాలు ఇచ్చుకుంటూ వచ్చాం. ఇది కాదు, ఇది ఎప్పటికీ తేలదు. ఎందుకంటే వారి వర్షన్ వారికి ఉంటుంది, మన వర్షన్ మనకు ఉంటుంది. ఒక క్రైస్తవుడి చేత, ఒక ముస్లిం చేత రాముణ్ణి కృష్ణుణ్ణి దేవుడిని అనిపించగలమా? అంత మాత్రం చేత వాళ్ళు అనంత మాత్రాన వాళ్ళు దేవుళ్ళు కాకుండా పోతారా? మనం ఒప్పుకుంటామా వాళ్ళు ఒప్పుకోలేదని? అలాగే మీరు కానీ ఇతరులు కానీ బాబాగారు దేవుడు కాదనో, గురువు కాదనో, లేదా ముస్లిం అనో మీరంటే మేము ఒప్పుకుంటామా? అది ఎప్పటికీ తెగదు. చివరికి ఏమవుతుంది, మన ఇద్దరి మధ్య అగాధం ఏర్పడుతుంది, ఈర్ష్య ద్వేషాలు పెరిగిపోతాయి, హిందువులే ద్వేషించుకుంటూ బతుకుతారు. ఇంకా ఎక్కువైతే తీవ్ర పరిణామాలు కూడా దారితీస్తుంది. అది కాదు కదా మనం కోరుకునేది. ఇంకా మీరు లోతుగా ఆలోచించి చెప్పలేదు. హిందూ మతంలో నుంచి పోయిన బౌద్ధ మతం, హిందూ మతం నుంచి పోయిన జైన మతం, లేదా హిందూ మతం నుంచి పోయినటువంటి సిక్కు మతం, హిందూ మతంలోంచి పోయినటువంటి ఇంకా ఎన్నో బ్రహ్మ సమాజాలు, ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. ఇవన్నీ హిందూ మతంలో శాఖలే కదా. ఎందుకు వెళ్ళిపోయాయి? అలా వెళ్ళిపోవడమేనా మనం కోరుకునేది? మనం చేసే పని అలా వెళ్ళిపోవడానికి కారణం కావాలా? ఏమీ లేదు. మీకు తెలుసు, సాయి భక్తులు చక్కగా బాబా గారిని గురువుగా భావించుకొని బాబాతో పాటు వారి ఇష్టదైవాలను కూడా ఆరాధన చేసుకుంటున్నారు. బాబా వారి ఇష్టదైవాల రూపంలో కూడా కనిపించి వారిని అనుగ్రహించారు, నడిపించారు, ప్రోత్సహించారు. కాబట్టి బాబానే తమ ఇష్టదైవం అనే భావంతో సాయిరామ్ అనుకుంటున్నారు. అంతే, ఎక్కువ అనేది సాయిరామే. సాయి శంకర్ అవే ఉండవు, సాయి కృష్ణ ఉండవు, సాయిరామ్. ఎందుకంటే మన దేశం రాముడితో ముడిపడి ఉంది. బాబాను పూజించే వాళ్ళందరూ రామభక్తులే. కాబట్టి రాముని విడిచిపెట్టలేక, గురువుని విడిచిపెట్టలేక, ఆ గురువుకు రాముడు పేరు తగిలించుకొని చెప్పుకొని ఆనందిస్తుంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారో నాకు తెలియదు. ఓకే, ఏదైనా బహిరంగ ప్రదేశాలలో, మందిరాలలో కొన్ని పద్ధతులు ఏర్పాటు చేసుకుంటే హిందూ సమాజం మళ్ళీ తిరిగి సాయి సమాజం, సాయి భక్తులు, హిందూ సమాజం కలిసి సోదరభావంతో మెలిగి మన యొక్క హిందూ మత ఐక్యతకి, దృఢత్వానికి కారణమవుతుంది. కలిసికట్టుగా ఇతర మతాల వాళ్ళని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అలా కాకపోతే ఇతర మతాల వాళ్ళే మనని దెబ్బకొట్టాలని చూస్తుంటే మన మతంలో ఉన్న వాళ్ళని కూడా శత్రువులు చేసుకోవడం వల్ల మన సమాజాన్ని ఇంకా బలహీనపరిచినట్టు అవుతుంది. కాబట్టి మీ ప్రపోజల్ చాలా సహేతుకంగా ఉంది, ధర్మబద్ధంగా ఉంది. కాబట్టి మీరు తెలంగాణ, మా ఆంధ్రప్రదేశ్లో మాకు ఆ సమస్య లేదు.
ఆంధ్రప్రదేశ్లో ఆ సమస్య లేదు. చక్కగా మందిర నిర్వహణ జరుగుతూ ఉన్నాయి. అందరూ ఖచ్చితంగా జాగ్రత్తగానే చేసుకుంటున్నారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి ప్రపోజల్ ఏమైనా తీసుకురావాలనుకుంటే చక్కగా తేవచ్చు. దానికి కావలసినటువంటి వ్యవస్థ అంటే పూర్తిగా ఆంధ్ర రాష్ట్ర మందిర సమాఖ్య అట్లాంటిది ఏమీ లేదు. కాకపోతే కొన్ని మందిరాల వాళ్ళు, కొన్ని జిల్లాల్లో ఉన్న మందిరాల వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళని ఆ సమావేశానికి తీసుకురావడానికి గట్టిగా ప్రయత్నం చేస్తాం. అక్కడ ఈ ప్రపోజల్ తీసుకొని వచ్చి ఈ చిన్న మార్పు మందిరాల్లో చేసుకుంటే అయిపోతుంది అనుకుంటే చాలా సంతోషం. ఇక్కడితో ఈ సమస్యకి ఫుల్ స్టాప్ పెడితే అందరూ మనశ్శాంతిగా హ్యాపీగా ఉంటారు. కాబట్టి మీ ప్రపోజల్ని అందరూ యాక్సెప్ట్ చేస్తారు. హ్యాపీగా మీరు హైదరాబాద్లో మన ధనంజయ్ గారు, ఇంకా దిల్సుఖ్ నగర్ ప్రెసిడెంట్ గారు, కొంతమంది మందిర నిర్వాహకులు పెద్దలు ఉన్నారు. మీకు తెలుసు, వాళ్ళు సహృదయంతో ఉన్నారు. ఎప్పుడు తొందరగా ఈ సమస్యని పరిష్కరించుకోవాలని చూస్తూ ఉన్నారు. తప్పకుండా వారు మీ ప్రపోజల్కి అంగీకరిస్తారు. మీరు ఆ ప్రయత్నం చేసి కేవలం వీడియో చేసి మీరు వదిలేయద్దు. దాన్ని ప్రాక్టికల్గా కూడా తీసుకెళ్ళి సమస్య పరిష్కారానికి కృషి చేయండి. లలిత కుమార్ గారిని, మాధవలత గారిని, ఇంకా సాయిబాబా గారి మీద వ్యతిరేక వీడియోలు చూసిన వారందరినీ ఆ సమావేశానికి తీసుకువెళ్ళండి. ఐక్యవేదిక తరపున వాళ్ళు కూడా తప్పకుండా వస్తారు. సమస్యకి ఈ చిన్న మార్పుతో అద్భుతమైనటువంటి ఫలితాన్ని సాధించవచ్చు. ఇక బాబాగారి మతం గురించి, ప్రాంతం గురించి, వేషభాషల గురించి, వారి సత్యత్ర గురించి మాట్లాడడం పూర్తిగా మానేస్తే ఈ సమస్య అక్కడితో సమసిపోతుంది. మీరు ఒక మంచి విజయాన్ని సాధించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ ప్రయత్నం చేయండి. సంతోషం. సాయిరామ్. జై శ్రీరామ్. జై వీరాంజనేయ.